వరలక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? ఆహా. ఆహా, ఇంకా ఈరోజు తిరుడే తిరుడు ఇక. అందుకే ఓ పని చేద్దాం, మనం ఈ నుంచి ఆడవారు నిమజ్జనం చేసేవరకు అంత అన్నము శనగలు పంచుకుంటూ పోదాం, జయబోల గణేష్ మహారాజ్కి అనుకుంటూ. ఇప్పుడు మనసులో నా మాట రాజు పేరుకే, నీ పేరుకే అయ్యా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇదేంది? శనగలు పచ్చిమిర్చి వేసిన మిక్సీ పట్టి, ఎందుకంటే ఇట్లా కోసేస్తే పిల్లలు తింటారా, తినరు. మిక్సీ వేసి కారం ఉన్న పువ్వు అనుకుంటుంది. శనగలు అవి ఉడకబెట్టినావా? నువ్వు అన్నావు కదా నానబెడితే మంచిగా అయిపోతాయని, మళ్ళీ ఉడకబెట్టుడు ఎందుకు? నానబెట్టి ఉడకబెట్టాలి, ఉట్టిగా మనం ఉడకబెడితే ఉడకవు. ఒక 2 గంటలు అయినా సరే. 2 గంటలు అయిందమ్మా, ఈరోజు మస్తు సేపు నానింది. ఒక 5 గంటలు నానింది అనుకుంటున్నాను. అందుకే ఉడకనికే మస్తు టైం పడుతుంది. మొత్తానికి అయితే మా వినాయకుడు అయితే ఈరోజు నిమజ్జనం ఉంది. సో మా బంధుమిత్రులు అందరు రావాలని కోరుకుంటున్నాం. అయినా ఈ వీడియో రేపు రిలీజ్ అవుతుంది కదా. రేపు మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది, ఎందుకంటే సాంగ్స్ పాటలు ఇవన్నీ రావడం వల్ల. కానీ ఈసారి గణేశుడు సంబంధించిన ఇంత మంచి గణేశుడు తెచ్చి మేమంతా ఇంట్లలో హెల్తీ బాగాలేక ఈమెకు ఫీవర్ వచ్చి, తర్వాత నాకు వచ్చి, నా తర్వాత మళ్ళీ ఈమెకు వచ్చి, నిజంగా ఈసారి పూజ అంత క్లారిటీగా కాలేదనుకుంటున్నా. అయితే నైట్ ఒక్కటైంది, నిన్న నైటు. అందులో ఈరోజు నిన్న పూజ చేసేటప్పుడు నా బ్రష్ పోయి పెట్టిన మంచిగా జరగాలని. ఈమె తిననీకి తప్పితే అయ్యా నీది పేరు వీళ్ళది ఊరు, నీ తినడానికే తప్పితే వాళ్ళు ఓన్గా మాత్రం ఎప్పుడు చేసుకుంది లేదు. ఈ శనగలు తింటే పిత్తులు వస్తాయంటారు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. పోవా అమ్మా, ఇంకా రాకు నువ్వు అన్నట్టు చూస్తుంది. పో 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 పోవా. చిప్స్ తిన్నావా? అని వెనకలు రానా? ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చే. దూరం నుంచి మోస్తుందా? శబ్బాషా, వెరీ గుడ్. ఏనమ్మా దండ గుచ్చుతున్నావు? పూలు తీసుకురావాలి నేను పోయి. ఇవే పూలు 6 దాటిపోయింది కదా. మేము పొద్దుగాలు తీసుకుని వస్తాం పట్టు. అటు ఇటు వేసి ధూమ్ధామ్గా నిమజ్జనం చేసేస్తున్నాం. పూలు అల్లడంలో నీకు మించిన వాళ్ళు లేరబ్బా. అయ్యో వా, మెరిసిపోతుందిరా.
మస్తే దోస్తులు, ఈరోజు మా గణేశుడు నిమజ్జనం ఉంది. సో మేమైతే ఇలా చిన్నగానే అరేంజ్ చేసుకున్నాం. దేవుడి దయ వల్ల ఆయన పోయే టైంకి ఇద్దరం రికవర్ అయినాం. ఆల్మోస్ట్ ఒక 25%లో ఉన్నాం ఇద్దరము. ఆయన దయనే అంతా, అది ఏం లేదు. ఇక దాని తర్వాత ఇంక ఆయన ఏ దారి చూపిస్తే అదే. వినాయక, నీకోసం శనగలు, పులిహోర అన్నీ చేసినాం. కానీ నువ్వు తినేదేందో కానీ మేమే తినుడు ఎక్కువైపోతుంది. ఏమనుకోకు వినాయక. వినాయక, నా పని బాగా జరగాలని నా బ్రష్ పెట్టినాను. మా అత్త చెప్పారు పని చేసేది ఏదైనా వస్తువు పెట్టాలని గణేష్ మహారాజ్ దగ్గర. సో ఆడ నేను పెట్టేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మా గణేష్ నిమజ్జనం అయితే ఉంది. ఈరోజుతో 3 days అయితే మా ఇంట్లో మా బొజ్జ వినాయకుడు పూజలు అందుకుండు. సో చాలా రోజుల తర్వాత మా వరలక్ష్మి కంట్లో ఆనందం కనిపించింది. అవి కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు. అంతే అంటావా? ఇక నేనైతే ఈరోజు అవన్నీ దేవుడి పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా, ఇక అవన్నీ అయితే ఒక కవర్లో వేస్తున్నా. కొంచెం హెల్ప్ చెయ్యి అంటే లేదు, నువ్వే చెయ్యి, నేను వీడియో తీస్తానన్నావా లేదా? ఆ కాయ ఏం కాయను ఒకసారి చెప్పరా? ఈయనైతే దాన్ని నిమ్మకాయ అన్నాడు కానీ అదైతే నిమ్మకాయ అయితే కాదు. ఎలక్కాయ తింటావారా నువ్వు? కలింకాయ ఏమంటారు, ఎలక్కాయ అంటారు కాదు కలింకాయ. ఎవరి మాట నిజమో కింద కామెంట్. తాత తింటుండే తెలుసా అది. ఎలక్కాయ మంచిది హెల్త్కి. చక్కెర వేసుకొని తింటుండే. నేను బెల్లం వేసుకొని తింటాను. నువ్వు బెల్లం మనిషిగా, చక్కెర మనిషి కాదు. నాకు బెల్లమే ఎక్కువ ఇష్టం చక్కెర కన్నా. ఈ విధంగా అయితే నేను ఏమనుకున్నా అయితే ఈ ఇయర్ 5 days పెడదామని అనుకున్నాను. కానీ ఇక ఈయనకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు కూడా ఈయన జ్వరం నాకు వచ్చేసింది. ఇక అందుకనే ఎందుకులే 3 days అయితే కంప్లీట్గా పూజ అయితే చేసుకున్నాం కదా. చూసిరు కదా మా లడ్డు. అది మోతిచూర్ లడ్డా ఏమో నీకే తెలియదు, అదేం లడ్డో తెలియదు కానీ ఆ లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంది భయ్యా. కానీ ఎవరైనా వినాయకుడిని నిమజ్జనం చేసి వచ్చి నెక్స్ట్ డే లడ్డు పంచుతారు కదా, అంటే పంచుతారు, లేదంటే మనమే తినేస్తాము. ఈయన అయితే అప్పుడే తినేసిండంటే నాకు కూడా తెలియదు. వచ్చినాక లడ్డు ఏది అంటే నేను ఇన్ని రోజుల నుంచి నేను జంజనము వేయలేదు. సో వినాయకుడి దగ్గర పెట్టిన తర్వాత వేసుకుందామని అలానే ఆగినాను. సో ఫైనల్గా అయితే ఈరోజు జంజనం అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే వినాయకుడికి నిమజ్జనం చేసిన వెంటనే జంజనం వేసుకోవాలి అది. సో మా వరలక్ష్మి అయితే పువ్వులు అల్లింది కదా, ఆ పువ్వులన్నీ గణేష్ మహారాజ్కి సెట్ చేసి కొద్దిగా అయితే పూజ చేస్తుంది. అయితే అన్న నేను ఉంచుకుందామా మన దగ్గరే అంటే, లేదు మనం వినాయక చవితి మూమెంట్లో తెచ్చుకున్నందుకు అది నిమజ్జనమే చేయాలి, ఎందుకంటే తెచ్చుకోవడం మంచిది ఉండదు, అంత కావాలంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత తెచ్చుకో. ఇక నేనైతే దేవుడికి ఇష్టం అనేసి పులిహోర అయితే చేసినాను. అయితే ఒక్కటి ఎందుకులే, ఇవాళ లాస్ట్ డే కదా, పులిహోర ఇంకా శనగలు ఉడకబెట్టి అయితే చేసినాను. ఇక ఈయన అంటున్నాడు, కాదు మమ్మీ నువ్వు తినడికనా దేవునికి చేసినావా అని అన్నాడు. కాదు, దేవుడికి నైవేద్యం పెట్టి, దేవుడు పేరు మనది ఊరు అట్లా ఏం లేదు. దేవుని దగ్గర పెట్టినాక దేవుడు తిన్నాకనే కదా మనం తింటాము, అది దేవుడు ప్రసాదం అవుతుంది. నా కోసం ఎందుకు? ఏమో నీకోసమే ప్రత్యేకంగా చేసుకున్నావు, కారం వేసుకున్నావు, నూనె వేసుకున్నావు. అదే మరి అట్లానే చేస్తారు. మరి వినాయకుడికి ఇష్టమైంది ఏం తెలుసా? ఏంది? బెల్లం పాయసం. అది ఫస్ట్ డే చేసిన, రోజు చేస్తే దేవుడికి విసుకురాదా ఏంది? వీళ్ళు ఎప్పుడు నాకు అదే పాశమే పెడుతుర్రని, అందుకనే ఆయనకి 9 days 9 ప్రసాదాలు పెడతాడు తెలుసా. అటుకుల ప్రసాదం పెట్టినావా?
అయ్యో మనం 3 days పెట్టినాం కాబట్టి 3 days ఇట్లా అయిపోయింది. సరే నెక్స్ట్ టైం చూద్దాంలే. మా వరలక్ష్మి అయితే కానీ టెంకాయ అబ్బా కొడుతుంది అది నాయనా. కొబ్బరికాయ కొత్తది ఉన్నట్టుంది. నార తీసినా కానీ అయినా రాలేదు. లాస్ట్కి అయితే వచ్చింది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ తీయనికి ఎంత అవస్థ పడ్డదో మీరే చూద్దరు కానీ. ఎనర్జీ లేకుండే. ఆ వినాయకుడు కొంచెం ఎనర్జీ ఇస్తే నిన్న అయితే విజయవంతంగా నిమజ్జనం పూర్తి చేసుకున్నా తెలుసా. అసలు విజయవంతంగా చేసుకునేది పక్కన పెట్టు, టెంకాయ ఇప్పుడు తీసింది ఫ్రెండ్స్. బొట్టు పెట్టాలని ఒక బొట్టు అయితే పెట్టింది. ఇంకా లాస్ట్కి అయితే ఆరతి ఇచ్చింది ఫ్రెండ్స్. ఆరతి ఇచ్చిన తర్వాత కొద్దిగా ప్రసాదం పెట్టిన తర్వాతే కదా. సారీ అవును, ప్రసాదం పెట్టినాక కొబ్బరికాయ కొట్టినాక హారతి ఇస్తారు. ఓహో అట్లా. పూజ చేసే విధానం నేర్చుకో. ఓకే నాకు తెలియదమ్మా. ఆ, వినాయకుడు అడుగుతుండు బెల్లం పాసం ఎప్పుడు చేస్తా. గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. దా లడ్డు చోరీ ఇటు పెట్టి బస్ అంతే. పో కిందికి పోను, మెల్లగా పో. మెల్లగా. జయ బోలో గణేష్ మహారాజ్. ఇంకైతే నేను నా బండి మీద ఎప్పుడు వినాయకుడిని తీసుకున్నా, నిమజ్జనం చేసేటప్పుడు నా బండి మీద ఎక్కించుకొని నిమజ్జనం చేస్తుండే. కానీ ఈసారి పాదయాత్రతో వెళ్ళాము. కానీ నేను వరలక్ష్మి అలా వెళ్తుంటే చూడు వరలక్ష్మి ఎంత ఆనందంగా ఉందో. కానీ ఈసారి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి నాకైతే మంచిగా అనిపించింది. ఇక నేను ఇట్లా కొంచెం అయితే పూజ చేసి ఆయన తీసుకెళ్తుంటే అయితే కొంచెం బాధ అనిపించింది. 3 days మా ఇంట్లో ఉండి ఇప్పుడు నిమజ్జనం చెయ్యాలా అని అనిపించింది. కానీ ఇక చెయ్యాలి కదా, ఇంట్లో అయితే అట్లా పెట్టుకోవద్దు కదా అని ఈయన అన్నాడు. సరేలే అని ఇక నిమజ్జనంకి వెళ్తుంటే అక్కడైతే ఎంత మంచిగా ఉంది. వాటర్ అయితే అలా వాటర్ చాలా పుష్కలంగా ఉంది. సో పూజ అయితే చేసింది మా వరలక్ష్మిలా. అక్కడైతే చిన్న చిన్న వినాయకుళ్ళు అయితే మంచిగా వేస్తున్నారు. ఇక మట్టి వినాయకుడు లేదేమో, మనదే ఫస్ట్ అనుకుంటా మట్టి వినాయకుడు. ఫోటో బి తీసుకుర్రు పోలీసు వాళ్ళు వచ్చి, వాళ్ళే ఇక ఫోటో అయితే తీసుకున్నారు వాళ్ళు కూడా. ఇక నేనైతే కొబ్బరికాయ కొట్టి అయితే వాళ్ళు అన్నారు పూలదండతో వేయొద్దు, అట్లా కొంచెం తీసి పక్కకు పెట్టమ్మా అంటే ముక్కు వచ్చింది. సరే అని అయినా మనము ఒక పూలదండ అట్లా పెట్టేసి కిందికి పడిన తర్వాత ఆ పూలు తీసి దీంట్లో వేసింటే మేలు అనిపించింది. కానీ ఇంకా అక్కడ ఉన్న కొబ్బరికాయని ఏం చేస్తాం, వాళ్ళైతే తినరు కదా. మన గోమాతకు అయితే కొద్దిగా దింపిచ్చేసి ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. నిమజ్జనం చేసే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ తీయలేను. ఇక నేను ఈయన ఏం చేస్తుండా అని ఇంటికి వచ్చినాక నాకైతే కొంచెం చలి పెట్టింది. ఏం చేస్తుండండి, నేను బాసలు దోమేస్తానులే, నువ్వు నాకు బాగాలేనప్పుడు నువ్వు అంత పని చేస్తావు కదా, నేను దోమతా అంటే వద్దులే అని. అబ్బచ్చా నువ్వేమన్నావో చెప్పమ్మా. బాసాన్లు దోమవా, నా కోసం ఈ పని చెయ్యలేవా, నేను ఇంత అలిసిపోయానో నీకు తెలియదా అనే సామెతలు చెప్పంగానే నాకెక్కడో అర్థం కాక ఇదొక్క చిన్న తప్పుతోని తప్పించుకుందాం అనుకొని బాసాన్లు అయితే తోమాను. అయితే ఈరోజు నాకు ఈ నోట్లో B12 కాంప్లెక్స్ తక్కువ ఉంది ఈయనకి. ఇక హాస్పిటల్కి అయితే వెళ్తే మౌత్ జెల్ ఉంటుంది కదా, అది ఇచ్చిర్రు. మంట నేను వీడియో తీసుకుంటే ఏం వీడియో తీసినా అమ్మ నాకు. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గోశాలలో పాల కోసం అయితే వెళ్తే అక్కడ ఒక వింత సంఘటన జరిగింది. ఏమైందంటే ఈ దూడ అదిపి తినేస్తుంది, పాడేస్తుంది. సో అందరినీ కలిసేసి మాట్లాడి ఇంటికైతే రావడం అయితే జరిగింది. శబాషా, వెరీ గుడ్, ట్రైనింగ్ వచ్చిందమ్మా. నువ్వు వీడియో తీయకండి, వీడియో తీస్తుండే తీయ అంటుండు కానీ మొన్న కానీ ఇది పెద్ద అయినా అన్ని గుర్తున్నాయి. ఆమె వీడియో తీసినప్పుడు చేయాలి. మా నాయనకి ఈ హీరోలు అంటే చాలా ఇష్టం. ఈ హీరో ఎవరో చెప్పండి, కింద కామెంట్ చేయండి. హీరో ఒక్కని పెట్టుకోరు.
ఆడొక్కరిని పెట్టుకోరు, ఈడెవరో ఉండే పోయింది, ఈడొక్కరిని పెట్టుకోరు. మా అమ్మకు పంపిస్తా. ఇదంతా ఏం చేస్తావు? ఏ పచ్చడి వద్దు, నేను నూనె కావాలా, నాకు తల నూనె కావాలా భయ్. కొబ్బరి పచ్చడి వద్దు, ఏం పచ్చడి వద్దు, కొబ్బరి నూనె. కొబ్బరి ముట్టిలా చేసుకుందాం. మరి వేస్ట్ ఫెలో, ఇదంతా మంచిగా యూజ్ చేస్తుంది చూడు, మొత్తం మంచిగా కవర్ చేస్తా బాయ్, చేస్తా. సో ఫ్రెండ్స్, ఇక ఇలా మా జీవితంలో ఏదైనా ఇలా పని చేసుకుంటూనే బతకాలి. సో ఫ్రెండ్స్, నేనైతే కింద బండి రిపేర్ ఉంది కొద్దిగా, నేను ఇప్పట్లో రాను మమ్మీ, బండి కొద్దిగా రిపేర్ చేసుకుంటా. ఫ్రంట్ పై అది మొన్న అది వాటర్లో మునిగిపోయింది కదా, అదంతా ఓపెన్ చేసి బేరింగ్లు కొత్త వేసేసుకుంటా. ఒకవేళ ఖరాబ్ ఉంటే 3 గంటలకి ఎందుకు వస్తానే, అర్ధగంటలో వస్తా. జర పానాలు జర మంచిగా లేవు, టపారీలో తీసుకోవాలి పానాలు. ఒకవేళ తెచ్చుకుంటా పానాలు ఏమన్నా అవసరం పడితే. సరే నా బంగారం, బాయ్. నా కోసం ఎదురు చూడకు, తిని పని చెయ్యి. మనకి ఓఆర్ఎస్ ఇచ్చారు నిన్న. ఇంకో విషయం, మనది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం లో బీపీ 90/60 ఉంది. సో ఈరోజు కొద్దిగా కళ్ళు అయితే తిరుగుతలేవు, కొద్దిగా పర్లేదు అనిపించింది. ఎలా ఉంటుందో పుల్లగా తీయగా పుల్లగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓఆర్ఎస్ ఇలా విజిట్ చేసారా? చాలామందికి తెలీదు, ఇలా వాడితేనే హెల్త్ ఇష్యూస్ ఏది ఉన్నా తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చిన అన్నీ వేరే కారణాలు ఉన్నాయి, సో అవన్నీ మనకెందుకు. అది ఫ్రెండ్స్, మా పొట్టాయం ఏం చేస్తుందో పోయి చూద్దామా? పొట్టి ఏం చేస్తున్నావు? పొడి ఏం చేస్తున్నావు? ఎప్పుడు నెత్తి రుద్దుకోవడం, కాళ్ళు రుద్దుకోవడం. నేను కూర్చుంటా, నెత్తి మీద కూర్చుంటా. అంతే, నూనె పెట్టుకోవాలి, నూనె పెట్టుకుంటే బయటికి రావద్దు. ఇంకా విటమిన్ సిబి లో ఉంది నాకు, సో ఇది సప్పరించే గోళీ. మా భార్య 1 తీసుకో 2 తీసుకో అంటే ఒక 9 తీసుకుంది. దీంట్లో 1 తీసుకొని సప్పరించాలి. 3 పూటలు సప్పరిస్తే విటమిన్ సి అనేది వస్తుంది. దీని ప్రైస్ వచ్చి 20 రూపీస్, ఎంఆర్పి రేటు 24 ఉంది, కానీ 20 రూపీస్కి వస్తుంది.